రైట్, డిసెంబర్ 4న ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీటింగ్ చాలా రసవత్తరంగా జరిగింది. ప్రతిరోజు కూడా ఒక ట్విస్ట్ కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డితో. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో టాలీవుడ్కు చెందిన దాదాపు 36 మంది ప్రముఖులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. శాంతి భద్రతల విషయంలో మాత్రం అంటే ఈ విషయాలన్నీ కూడా మీటింగ్లో ప్రస్తావనకు వచ్చాయి. ఏవైతే ప్రముఖులందరూ వెళ్లారో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా గట్టిగానే కొన్ని క్వశ్చన్స్ వేశారు ఇండస్ట్రీకి సంబంధించి కూడా. రైట్, మనం చూడొచ్చు నాగార్జున, సురేష్ ప్రముఖులందరూ కూడా మీటింగ్ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చిన దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఇక మీటింగ్లో జరిగిన అంశాలను కనుక మనం ఒకసారి చూస్తే శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బౌన్సర్ల విషయంలో ముఖ్యంగా చాలా సీరియస్గా ఉంటామని క్లారిటీ ఇచ్చారు. అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇకపై సెలబ్రిటీలదే అని చెప్పి కూడా అన్నారు. ఇక తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, లోపల మీటింగ్ జరిగింది, కంప్లీట్ అయిపోయింది. ప్రముఖులంతా ఒక్కొక్కరే బయటకు వస్తూ ఉన్నారు. లోపల మీటింగ్ లో జరిగిన విషయాలు కొన్ని ఇప్పటికే బయటకు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు నగేష్. దాదాపుగా గంటన్నర భేటీ కొనసాగింది. సీఎం అలాగే మిగతా మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీఎంఓ శేషాద్రి, డీజీపీ జితేందర్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు సినిమా ప్రముఖులంతా కూడా దాదాపుగా గంటన్నర సేపు భేటీ అయ్యారు. పుష్ప 2 సంధ్యా థియేటరు ఇష్యూ తర్వాత చాలా కీలక భేటీగా చెప్పచ్చు. ప్రస్తుతం అయితే భేటీ గంటన్నర సేపు కొనసాగింది. ఈ భేటీ తర్వాత కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రస్తుతం మనం సీఎం వెళ్తున్న విజువల్స్ని చూడవచ్చు. పోలీస్ సెక్యూరిటీ ముందుకు వెళ్తుంది, వెనుక సీఎం వెహికల్ వస్తుంది. 0009 వెహికల్ మేల ఒకటి వస్తున్నాయి. ప్రస్తుతం ఆ సెక్యూరిటీ వెహికల్ కూడా మనకు కనిపిస్తుంది. బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. రేవంత్ రెడ్డి వెనుక వస్తున్నాడు. రేవంత్ రెడ్డి అందరికీ నమస్తే పెడుతున్నారు చూడొచ్చు. వెనుక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూర్చున్నాడు. ఇక్కడ నుంచి కర్ణాటకలో జరిగే సిడబ్ల్యూసి సమావేశానికి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వేం నరేందర్ రెడ్డి కూడా వెనుక వెళ్ళిపోతున్న మనం దృశ్యాలు చూడవచ్చు. మొత్తానికైతే సీఎం కాన్వాయ్ వెళ్ళిపోయింది. కొద్దిమంది సినిమా ప్రముఖులు ఈ భేటీ తర్వాత వెళ్ళిన పరిస్థితి. తదుపరి మిగతా వాళ్ళు ఒకరికొకరు వెళ్తున్నారు. సీఎం అయితే ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్గానే కర్ణాటక బెల్లగాం వెళ్ళి సిడబ్ల్యూసి మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక సినీ ప్రముఖులు అలాగే ఈ ఇష్యూ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్ కూడా ఇక్కడ చాలా వరకు మనకు వచ్చాయి. చాలా వరకు అంటే సీఎం దృష్టికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అనుమానాలు, అపోహలు అవన్నీ కూడా పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే సినిమాలకు సంబంధించి ముంబైలో ఉన్న వాతావరణం, హైదరాబాద్లో ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా ప్రధానంగా దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే సినిమా సంబంధించి సినీ పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్ కూడా కొన్ని మనకు వచ్చాయి. సినిమా పరిశ్రమ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలను కూడా పంచుకున్నారు. 8 సినిమాలకు ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చాం. పుష్ప సినిమాకు పోలీసు గ్రౌండ్ ఇచ్చామని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని చెప్పి కూడా మేము కోరుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఐటీ, ఫార్మాతో పాటు మాకు సినిమా అందుకని ఏం డిఫరెన్స్ ఆఫ్ అది ఆ ఇష్యూ ఏం లేదు. నేను జనరలైజ్ చేసి మాట్లాడే కదా, పర్టికులర్గా ఆ ఇష్యూ అని మాట్లాడలేదు. చిన్న ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్ని సరి చేసుకుందాం ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇక మీద బెనిఫిట్స్ వాళ్ళు ఉంటాయా సార్? తెలంగాణలో ఏం చెప్పారు? సినిమా అన్నీ చేస్తా ఉన్నారు. అవార్డ్స్ కూడా తొందరలో ఇస్తా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం అయ్యమ్మ చిన్న అట్లా పర్టికులర్ కాదు, ఇది జనరల్ మీటింగ్ రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చింది సార్ సినీ పరిశ్రమకు? తర్వాత మాట. ఓకే, థ్యాంక్ యూ సార్.